హలో అందరికీ. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరికీ హ్యాపీ సండే. సో, సండే అంటేనే నాన్ వెజ్. ప్రతిసారి చికెన్, మటన్ తిని బోర్ కొట్టేసింది. సో, ఈరోజు వెరైటీగా ఫిష్ చేసుకుందామని అయితే అనుకున్నాము. సో, ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక బాండ్లీలో ఆవాలు, మిరియాలు, జీలకర్ర అండ్ కొంచెం బియ్యం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక ఆనియన్, టొమాటో, గార్లిక్ అండ్ ఫ్రై చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని జార్‌కి ఏసుకొనేయాలి. సో, ఇవన్నీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కారప్పొడి, ధనియాల పొడి అండ్ కొంచెం చింతపండు కూడా ఫుల్ ఫైన్ పేస్ట్‌లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలైతే వేసుకోవాలి. మసాలా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం వాసన పోయే వరకు అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకు ఆ కారం వాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ దాన్ని అలాగే ఉడికించాలి. ఎందుకంటే ఫిష్ ఏసిన తర్వాత చాలా సేపు అయితే ఉడికించకూడదు కదా! సో, మసాలా అంతా ముందుగానే ఫ్రై అయిపోవాలి. అండ్ పక్కన వచ్చేసి మనం ఫిష్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. చింతపండు, పసుపు, ఉప్పు ఇవన్నీ ఏసేసి మ్యారినేట్ అయితే చేసుకోవాలి. ఉడుకుతూ ఉన్న మసాలాలో ఈ ఫిషెస్ అయితే వేసేసి ఒక 10-15 మినిట్స్, చాలా ఎక్కువ సేపు కూడా కాదు, ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని వదిలేస్తే అయిపోయి. అండ్ ఫిషెస్‌కి మెయిన్ ఏమంటే మనము గరిట గాని అది పెట్టి ఇలా మిక్స్ చేయకూడదు. జస్ట్ ఇలా షేక్ చేయాలి బౌల్‌ని అంతే. సో, ఇప్పుడు నేను చెప్తుండే ప్రాసెస్ వచ్చేసి మేము ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే ప్రాసెస్ మాత్రమే. 10 మినిట్స్ తర్వాత ఇలా ఫుల్‌గా కుక్ అయితే అయిపోయింది ఫిష్. అండ్ దీన్ని మనం ఇంకా సర్వ్ అయితే చేసుకొనేయొచ్చు. సో, మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీకందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది మాకు చాలా ఇష్టం. నేను ఇష్టపడి అయితే తింటున్నాను. సో, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.